మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కేఈ ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. మన నియోజకవర్గ సభ్యులు శాసనసభ్యులు కేఈ శ్యామబాబు గారు వేదికపై రావాల్సిందిగా సభలుగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరి సభ్యులు అలాగే కేఈ ప్రభాకర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్ద అలాగే మన సభ అధ్యక్షులు బొమ్మరెడ్డిపల్లి సుబ్బరాయుడు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వెల్లుర్తి మండల పార్టీ అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నుంచి మనోహర్ చౌదరి గారు, కృష్ణగిరి మండలం నుంచి మర్రి శ్రీరాములు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే దుబ్బేలి మండలం, పత్తిపల్లి మండలం, కృష్ణగిరి మండలం, మధ్యకర మండలం పార్టీ అధ్యక్షులు తిరుమల నాయుడు గారు, కడవ సుధాకర్ గారు వేదికపై రావాల్సిందిగా నాయకులు తిరుమల గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటపతి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అమర్నాథ్ తిరుమలేశ్ గౌడ్ గారు రెడ్డి దయచేసి సభని అర్థం చేసుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటూ ముందుగా ఎన్టీఆర్ సాధిస్తాం ఎన్టీఆర్ గారు ఆశయాలను విలేకరులకి జగన్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి దండలు వేసే వాళ్ళు తొందరగా వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే సంతాపం మనని సంతాపం ప్రకటిస్తున్నాం. కూర్చోండి అన్న, పేర్లు చదివినట్లు వేస్తాను. ఎక్కువ పేర్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మన పార్టీ తెలుగుదేశం పార్టీ వాకిటి శ్రీనివాసులు గారు మరణించడం జరిగింది. అలాగే జోహార్ అమరవీరులకు. నందు మినీ మానాడు చేసుకుంటున్న మన జిల్లా అధ్యక్షుడు టిక్కారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ఎంపీ నారాజు గారికి, మన అన్న కేఈ ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యే శ్యామ్ బాబు గారికి, అదేవిధంగా స్టేజ్ ఉన్న పెద్దలు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముందున్న కార్యకర్తలకి, పత్రికేయుల విలేకరులకి, పోలీసు వారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మన ఎమ్మెల్యే వెల్లుతిలో మినిమం 4 వెల్లుతి మండలంలో పెట్టుకున్నామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా ఈరోజు మనం మీద మినిమా నాడు పెట్టుకోవడం జరిగింది. మీరు కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఇంతమంది వస్తారని అనుకోలేదు. ఈ వచ్చినందుకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే మన వెల్లుతంటే మన తెలుగుదేశం లేదంటుంటారు.
కానీ మన తెలుగుదేశం బాగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం బాగా ఉంది. ఎందుకంటే కొద్దినాళ్ళు నాయకులు మనకు సరిగా లేకున్నందుకు ఇప్పుడు మనకి కేఈ ప్రభాకర్ రావడం జరిగింది, తర్వాత కేఈ కృష్ణమూర్తి రావడం జరిగింది, తర్వాత మనకి శ్యాంబాబు గారు రావడం జరిగింది. అప్పటి నుంచి బలంగా మనం ఈ మండలం పట్టుదాటించుకుంటా అంచెలంచెలు వస్తున్నాం, ఎదుగుతూ వస్తున్నాం. ఎందుకంటే 2014లోనే ఈ మండలంలో మొదటిసారి ఎంపీ వేయగలిగినాం. ఎంతవరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు. కాబట్టి మన స్థానిక ఎలక్షన్లో మన ఈ తోలి ఉత్సాహంగా అందరం కష్టపడితేనే అందరం కష్టపడి చేస్తేనే మనం మళ్ళా స్థానిక ఎలక్షన్లో కూడా గెలవగలుగుతాం. లేదంటే ఒకరు అట్లా ఇట్లా పోయినామంటే మళ్ళా మామూలు భద్రత ఉంటుంది. కాబట్టి మనం స్థానిక ఎలక్షన్ల వరకు మన శ్యాంబాబుకి మనం ఎట్లా తిరిగినామో మళ్ళీ స్థానిక ఎలక్షన్లకి మనం అంతా కష్టపడి తిరిగి చేస్తే అన్ని సీట్లు మనకే వస్తాయి. మనం ఆఫీసులలో పోయి కూర్చోవచ్చు. లేదంటే సర్పంచ్ ఉన్నాడు, ఎంపీడీసీ ఉన్నాడు, ఎంపీపీ ఉన్నాడు అని మన పనులు జరగవు. కాబట్టి ఫస్ట్ మనం గెలిచినాక ఏదన్నా ఉంటే కొట్లాడుకున్నాం. కానీ ఫస్ట్ ఐక్యంగా మనం ఈ మండలం శ్యాంబాబుకి ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచులు ఇస్తామని మీ అందరి సాక్షిగా శ్యాంబాబుకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం కష్టపడి 6 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. కష్టపడి పని చేసుకోవాలా. పని చేస్తేనే మనం మళ్ళా అధికారం ఉంటుంది మండలంలో. ఎందుకంటే పద్ధతులు చాలా ఎత్తుగేస్తుంటారు, మనకి తగాదాలు పెడుతుంటారు. అది గమనించాలా. ఆ తగాదాలు పోయినారంటే మళ్ళా మీరు ఏమి మండలం ఆఫీసులోకి ఎక్కలేరు, ఎండి ఆఫీసులోకి ఎక్కలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మనమంతా కలిసి పనిచేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి మినీ మహానాడుకు వచ్చిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకునే ఉద్దేశం మనకందరికీ తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు పుట్టిన తేదీన పండుగగా జరుపుకుంటున్నాం. మన మండలమే కాదు, యావత్ రాష్ట్ర, దేశ, ప్రపంచ తెలుగుదేశం వారందరూ జరుపుకునే పండుగ ఇదే మహానాడు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరపబోతున్నారు. అందులో భాగంగా ప్రతి మండల నియోజకవర్గాల్లో మినీ మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఒకసారి మనం 1982 సంవత్సరం ముందు చరిత్రను పరిశీలించినట్లయితే ఆనాడు ఉన్న ప్రభుత్వం యొక్క పాలనకు విసిగి ఎన్నో బాధలను, కష్టాలను అనుభవిస్తున్న పరిస్థితులలో కొత్త నాయకత్వం వైపు ఎదురు చూస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత సినీ నటుడు, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించడానికి రాజకీయ అరంగేట్రం చేయడం జరిగినది. 1982 మే 28న పార్టీని స్థాపించినాడు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీగా అవతరించింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అతి తక్కువ కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టి సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు కావాల్సినది కూడు, గూడు, గుడ్డ అంటూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టాడు. అందులో ప్రధానమైనవి ఆనాడు గ్రామాలకు రెడ్డీకరణ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించి ప్రజలకు గ్రామాలలో స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదించిన మహానుభావుడు. అంతేగాక మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందించిన దీశాలు మా నాన్న ఎన్టీ రామారావు గారు. మరియు 2 రూపాయలకే కిలో బియ్యము, జనతా చీరలు, పేదలకు ఎన్టీఆర్ కాలనీ పేరుతో ప్రతి గ్రామంలో ఇండ్లను కట్టించి ఇచ్చినాడు. తెలుగువాడి ఆత్మగౌరవము, తెలుగుదేశం పార్టీ స్థాపించి యావత్ దేశంలోనే తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన మహానాయకుడు. పార్టీ యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను తూచా తప్పకుండా ప్రజలకు అండగా, కొండగా నిలిచిన మహానాయకుడు మన ఎన్టీఆర్. మహానాయకుడు ఎన్టీఆర్ తదనంతరం తన అల్లుడు
పాలనా అధ్యక్షుడు, ముందు చూపు నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు చేయించుతూ చంద్రబాబు గారు పేద ప్రజలకు, రైతులకు, వేదికను అలంకరించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన తిక్కారెడ్డి అన్న గారికి, మన మాజీ మంత్రి మరియు కేఈ ప్రభాకర్ గారికి, మన ప్రస్తుత ఎంపీ అయినటువంటి నాగరాజు గారికి, మన యువ నాయకులు, మన పత్తికొండ శాసనసభ్యులు అయిన శ్యామన్న గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ నమస్కారము. ఇక్కడికి వచ్చిన ప్రజలు మా దేవుళ్ళు, మీరందరూ ఓటేసినందుకే మనం శ్యామన్న గారిని గెలిపించుకున్నాము. ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలతో మన రాష్ట్రంతో పాటు పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం అభివృద్ధి చెందాలా, నీళ్లు రావాలా, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎట్లయితే శ్యామన్న గారిని గెలిపించుకున్నామో లోకల్ బాడీ ఎలక్షన్లలో మనము అంతే గెలిచి వెల్దుర్తి ఇంతవరకు లేనంత మెజారిటీని, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ల నుంచి లేని మెజారిటీని ఇప్పుడు మనం అందరం కష్టపడి తెచ్చుకున్నాము. అది 500 మెజారిటీతో బయటపడినాము. ఇంకా ఆ మెజారిటీని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయి శ్యామన్న గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. మహానాడు కార్యక్రమానికి వచ్చినటువంటి సభా అధ్యక్షులుగా వహించినటువంటి గౌరవనీయులు మన మిత్రుడైనటువంటి సుబ్బరాయుడు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి గౌరవనీయులు పెద్దలు కేఈ ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన ఎంపీ అయినటువంటి నాగరాజ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు మరి తిక్కారెడ్డి అన్న గారికి, పత్తికొండ, తుక్కులి, మద్దికేర, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలైతేనేమి, సోదర సోదరి మనులైతేనేమి అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఈరోజు ఈ యొక్క మహానాడు ద్వారా రేపు జరగబోయే 27, 28, 29 మహానాడుకి మనకున్నటువంటి 10 నెలలు కలిసినటువంటి కాల పరిమితిలో మనం ఏం చేశాం, ఎంతవరకు అభివృద్ధి చేశాం, గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనుల్ని మన ప్రజల మధ్యకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి సూపర్ 6 ని మనకు సక్సెస్ఫుల్ గా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, తల్లికి వందనం అయితేనేమి, గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి, బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసేకి ఆగస్టు 15న తీర్మానం చేయడం జరిగింది. మరి ఎవరైతే మహిళలు మరి ఒంటరిగా ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఏర్పాటు చేయడం కోసం క్రమేణా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి నిరుద్యోగ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, వీటన్నిటిని కూడా మనకందరికి కూడా అభివృద్ధి చేస్తూ మనల్ని ముందుకు తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మీద దృష్టి ఉంచారు. మనమందరం కూడా ఎప్పుడు ఇలాగే ఐక్యతతో ఉండి మన యొక్క విజయాన్ని ఆయనకు అందించే విధంగా మనం తీసుకొని వచ్చి మన యొక్క ప్రభుత్వాన్ని మంచిగా నడిపించే విధంగా ఈరోజు యువకుడైనటువంటి శ్యాంబాబు గారు మరి అనేకమైన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఏదైతే నమ్మకంతో గెలిపించుకున్నామో ఆ నమ్మకం వమ్ము చేయకుండా మనకందరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా మనకందరికి కూడా వివరిస్తూ అనేకమైనటువంటి రోడ్లు 5 మండలాల్లో రోడ్లు, డ్రైనేజీలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం కేఈ ప్రభాకర్ గారిని గెలిపించుకున్నాం, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చాం. విద్య పట్ల కానీ, తాగునీటి సమస్య కానీ, నీరు చుట్టూ కార్యక్రమం కానీ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటిని కూడా సమకూర్చే విధంగా తీసుకొని వచ్చాం. ఆ తర్వాత గౌరవనీయులు పెద్దలు మరి డిప్యూటీ సీఎం గా కేఈ కృష్ణమూర్తి గారిని కూడా గెలిపించుకున్నాం. ఈ రోజు వెల్దుర్తి మండలంలో దాదాపుగా గతంలో కేఈ ప్రభాకర్ కానివ్వండి, పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారిని కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు బీసీ రెసిడెంట్. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు
అవగాహన చేసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మనందరి కోసం పనిచేస్తున్నటువంటి మన యువ నాయకుడు కేఎన్ శ్యాంబాబు గారికి, మరి అదేవిధంగా మనందరి అభిమాన నాయకులు గతంలో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి వెళ్తుంటే మనలో మెజార్టీ సాధించేటువంటి కేఈ ప్రభాకర్ అన్నకు మెజార్టీ వచ్చేందుకు కేఈ ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు తిక్కారెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నాగరాజు గారికి, మరి వేదిక పైన నుండి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు సోదరి మండలకు అందరికి పేరు పేరున పాత్రికేయులకు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా సోదరి మండలారా మీ అందరికీ బాగా తెలుసు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మహానాడు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. దీనికి కారణం మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఈ రోజు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహానాడు సంబరాలు చేసుకుంటూ ఈ మహానాడులో మన నియోజకవర్గ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రతిపాదనలు మహానాడుకు పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా మీ అందరికీ బాగా తెలుసు, ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎందుకంటే మనం అధికారంకి వచ్చిన తర్వాత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంకి వచ్చాం కదా, మళ్ళీ మనమే గెలుస్తామనేటువంటి ఆలోచనతో మన కింది స్థాయి నాయకులు వేరే అన్యదా భావించకుండా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆయా గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసుకోగలిగితే మళ్ళీ మనం గెలవగలుగుతాం, మళ్ళీ గెలిచి తీరుతామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు, అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా ఉన్నాడు. ఏ సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు మరి ఏ సమస్యలైనా చెప్పేసి అవలీలగా అర్థం చేసుకుని అధికారులు కూడా చెప్పుకుంటున్నటువంటి నాయకుడు మనకు దొరికాడు శ్యామ్ కుమార్ గారు. మరి ఆ నేతృత్వంలో 100కి 100 రూపాయలు మనమందరం కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలకు మమేకమై మనకున్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను సోదరులారా. ఏదేమైనా కూడా ఎందుకంటే మొదటి నుంచి తుగ్గలి మండలం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తప్ప ఇంకో పార్టీకి రాలేదని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఆ విధంగా అన్ని మండలాల్లో కూడా మద్దికేర మండలం కానీ, పత్తికొండ మండలం కానీ, కృష్ణగిరి మండలం కానీ, వెల్దుర్తి మండలం కానీ ఈ 5 మండలాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉంది. బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. మరి మీరందరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని, ఎందుకంటే ఇంకో పార్టీకి అవకాశం లేకుండా భవిష్యత్తులో ఇంకో పార్టీ రాకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దిశగా మనం అందరూ కూడా అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధికారం వచ్చిందనేటువంటి అహంభావంతో మనం అంతా ఉంటాం, నేను కానీ మీరు కానీ అందరూ కూడా. కానీ అధికారం శాశ్వతం కాదు. ప్రజల మధ్యన ప్రజలతో మమేకమై మనం ఉన్నన్ని రోజులు ప్రజలు మనం ఎప్పుడు కూడా ఆదరిస్తారు, దానికి ఎలాంటి సందేహమే లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే కాలాతీత మంది చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇంకా దాదాపుగా వేదిక పైన దాదాపుగా 100 మంది పైగా ఉన్నారు. మరి వీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా నేను కడప జిల్లాకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బద్వేల్లో 4 గంటలకు నేను ఉండాలా, అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మా కార్యకర్తలకు సన్మానం చేస్తున్నా. ఈరోజు సంవత్సరం అయితే మద్దతు చేస్తున్నా ఈ సభాముఖంగా. ఈరోజు మన మధ్యకేర మండల నాయకుడు ధనంజయని మాట్లాడాల్సిందిగా
కోరడం జరుగుతుంది. అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రభాకరన్ గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యులు నాగరాజన్న గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి టిక్కారెడ్డి అన్న గారికి, అలాగే అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మన శాసనసభ్యులు కేఈ శ్యామన్న గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళా సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున మధ్యకర మండల తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా లేదని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోట్ల రూపాయలతో మా యొక్క మధ్యకర మండలంలోనే దాదాపు 5 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు తెచ్చిన చరిత్ర కేఈ శ్యాంబాబు గారు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే బురదల అంటే మధ్యకర మండలంలో బురదల నుంచి మధ్యకర వరకు 5 కోట్ల రూపాయలతో మేము మధ్యకర నుంచి పత్తి కొరకు రావాలంటే నరకం అనేది ఎలా ఉండేదో అలా ఉండేది. గెలిచిన సంవత్సరం లోపలే దానిని సుందరమైనటువంటి రోడ్లుగా తీర్చిదిద్దినారంటే అది కేఈ శ్యాంబాబు గారికి, కేఈ కుటుంబానికే చెందినది ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి త్వరలో అన్నగారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టబోతున్నాం. ఆయనకి మధ్యకర మండలం నుంచి దాదాపు 4,000 పై చిలుకు మెజార్టీ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అంటే మధ్యకర మండలం అంటే తెలుగుదేశం పార్టీ. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు మా మధ్యకర మండలానికి వచ్చేసినప్పుడు ఇది కంచుకోట కాదు బంగారు కోట అన్నాడంటే మధ్యకర మండలం అంటే తెలుగుదేశం పార్టీ ఎంత ఉన్నత స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇప్పుడే తుదిలాగా చెప్పినట్లు మా మండలాలు ఎప్పుడు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ మెజార్టీ వచ్చే మండలాలు కాదు. దురదృష్టవశాత్తు 2019లో కొంత మెజార్టీ రావడం జరిగింది. దాన్ని తిప్పుకొడుతూ 2024 ఎన్నికల్లో శ్యామన్న గారికి 4,200 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ అంటే అని తెలియజేసుకుంటూ, మాకు ఇంకొక ముఖ్యమైన విషయము, గతంలో పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మేము బోర్ల దగ్గర పోదామంటే కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కడపలో 27, 28, 29 రోజులు కడపలో మహానాడు ప్రోగ్రాం జరుగుతుంది. మరి అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మినీ మహానాడు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, నాయకులకి అందరినీ సమకూర్చి రేపు కడపలో జరగబోయే మహానాడుకి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ సభను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ సమస్య జిల్లా స్థాయికి తీసుకెళ్తే జిల్లా స్థాయిలో వచ్చుంటే ఆ సమస్యను పరిష్కరించడం కోసమే ఈ మహానాడు కూడా. కాబట్టి రేపు మహానాడుకు మీరందరూ కూడా దయచేసి పెద్ద ఎత్తున కడపకు 27, 28, 29 తారీఖులుగా రావాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మా బావ టిక్కారెడ్డి గారు, అదేవిధంగా యువ నాయకుడు పత్తికొండ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకరన్ గారికి, అదేవిధంగా మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సరసర తెలుగుదేశం నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి నా సరసర తెలుగుదేశం కార్యకర్తలు, సోదరులు, సోదరులందరికీ చేతి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఏదైతే రేపు మినీ మహానాడు 27, 28, 29 తేదీన కూడా కడపలో జరగబోతుంది.
దానికి అనుగుణంగా ఈ కాన్స్టిట్యూన్సీ జనసమైక్యం చేయాలనే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పత్తికొండ నుంచి ఎడ్కోవడం కాకుండా ఏదైతే మన నిర్దిష్ట మండలంలో పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సుబ్బరాయుడు గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికి ఫోన్ చేసి అన్న ఇక్కడ భారీ ఎత్తున మినీ మహానాడు జరగబోతుంది, మీరంతా రావాలని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఎమ్మెల్యే గారి చొరవ మేరకు ఇక్కడ అంతా మనమంతా భారీ ఎత్తున ఇక్కడ మరి కలవడం జరిగింది. మనం ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలో మహానాడు మీటింగ్ పెట్టేవాడు. మరి ఇక్కడ కూడా ప్రత్యేకంగా కడపలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్దేశంతోన ఇప్పుడు కడపలోన మహానాడు కార్యక్రమం జరగబోతుంది. ఆ కడపలో జరిగే మహానాడుకి మనమంతా కేఈ శ్యామన్న మన ఎమ్మెల్యే గారి నాయకత్వాన మిగతా నాయకుల వారి నాయకత్వాన కూడా భారీ ఎత్తున రేపు 27, 28 తేదీన మనమంతా భారీ ఎత్తున కదిలిక నుంచి ఏదైతే మన కాన్స్టిట్యూన్సీ నుంచి మన ఎమ్మెల్యే గారికి పేరు వచ్చే విధంగా జనం మమేకమై మనమంతా భారీ ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది. అది అక్కడ కడప మహానాడులోన ఈ రాయలసీమ డెవలప్మెంట్ గురించి రాయలసీమ డెవలప్మెంట్ గురించి కొన్ని తీర్మానాలు చేస్తారు. మంది కూడా రాయలసీమ కాబట్టి మనమంతా అక్కడ బయలుదేరి ఏ తీర్మానాలు అక్కడ చేస్తారో మనమంతా వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మా ముందున్నటువంటి సోదరులకు చేతులు నమస్కారం చెల్లిస్తున్నాను. మాజీ మంత్రివర్యులు అన్న ప్రభాకరన్న గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు తిక్కారెడ్డన్న గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నాగరాజన్న గారికి, ముఖ్యంగా మనం అభిమాన నాయకుడు, యువ నాయకుడు, మన వర్గాన్ని తన భుజాల మీద వేసుకొని మోస్తున్న మన ఎమ్మెల్యే గారు కేఈ శ్యామన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు, మహిళలకు, మరి వెల్దుర్తి మండలం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారు ఆ రోజు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని, తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం లేకొచ్చిన మరి మహానాయకుడు, మన ఆరాధ్య దైవం మరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ఏమన్నాడంటే, సమాజమే దేవాలయం, ఈ ప్రజలే నా దేవుళ్ళు అని మన దేవుళ్ళతో మరి పోల్చి అధికారాన్ని చేపడితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఎక్కడ కూడా చెదరలేదు, బెదరలేదు. గత 5 సంవత్సరాలు అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు పెడితే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎట్లా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మహిళలకు మరి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి భవిష్యత్తులో కూడా మరి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఒక మరి సైనికుల్లాగా పనిచేసి మరి శ్యామన్న గారికి మరి వెల్దుర్తి మండలంలో మరి 2500 మెజార్టీ ఇచ్చి మీరందరూ ఆయన్ని ఎమ్మెల్యే చేసినారంటే మీ అందరి ఘనతని సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి రేపు మరి ప్రతి ఒక్కరు కూడా మినీ మహానాడు ఈ యొక్క వెల్దుర్తి మండలంలో చేపట్టడం జరిగింది. రేపు 27, 28, 29 తేదీల్లో మహానాడు కడపలో జరుగుతుంది. ఆ కడపలో జరిగే కార్యక్రమానికి మీరందరూ వచ్చి మరి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారి యొక్క డెవలప్ ని ఇంకా మనం ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఈ
మినీ మహానాడు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ కె ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారైనటువంటి కె శ్యాంబాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ రోజు మనందరి తరఫున పార్లమెంటులో పాదం మోపిన నాయకులు బస్తిపాటి నాగరాజు గారికి కూడా వేదిక మీద నుంచి మీ అందరి తరఫున శుభాభినందనలు. ఈ మహానాడు వేదికకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఆ విధంగా మన వేదికను అలంకరించినటువంటి 5 మండలాల నాయకులకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీద నుంచి ఒక విశిష్టమైనటువంటి ప్రతిభను మీరు కనపరిచినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది శ్రామికుల చెమట నుండి పుట్టిన పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పేసి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజే ప్రకటించినారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వెల్దుర్తి మండలం పట్టణంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మనం ఎప్పుడు పార్టీ తరఫున పాడుకునేటువంటి ఒక పాట ఉంది, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. వాస్తవం చెప్తున్నాం, తెలుగుదేశం అంటేనే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటేనే దేశభక్తుడు, అసలు సిసలైనటువంటి దేశభక్తుడు. ఎందుకంటే కేంద్రంలో మనమే మద్దతు. ఈరోజు రాష్ట్ర కేంద్రం నుంచి అత్యంత మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం పార్టీ 20 యొక్క ఎంపీ సీట్లు వచ్చినాయంటే అదంతా కూడా ఈ మహిళా పునాది రాళ్ళైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి సాధించినటువంటిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ మినీ మహానాడు వేదికగా తీర్మానాలను మన నియోజకవర్గం ఈ మినీ మహానాడు ద్వారా కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అయితేనేమి, జిల్లా మినీ మహానాడు అయితేనేమి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని తీర్మానాలను ఈ సభాముఖంగా మీ అందరి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో, అన్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు టిక్కారెడ్డి అన్న గారి సమక్షంలో మీ ముందు విశదపరుస్తున్నాం. మేము ఈ తీర్మానాలకు ఒక్కొక్కరు పేరు పేరున ఆమోదం తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తీర్మానాలు ఏమంటే, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల రైతులు పండించినటువంటి పంటలు చాలా దూరంలో, ఇప్పుడు మనకు వెల్దుర్తి మారుమూల గ్రామాలకు పత్తికొండ మార్కెట్ యార్డు కొంచెం దూరంతో కూడుకున్నది. అదే మార్కెట్ యార్డుకు అనుబంధంగా వెల్దుర్తి పట్టణంలో కూడా తగు సౌకర్యాలతో ఒక మినీ మార్కెట్ యార్డుని చేపట్టవలసిందిగా ఎమ్మెల్యే గారి తరఫున ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానానికి మద్దతు తెలపవలసిందిగా సుబ్బరాయుడు అన్న గారిని కోరుతున్నాము. అన్న చప్పట్లతో హర్షధ్వానాల మధ్యలో ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మండలంలో అతిపెద్ద చెరువు కరువు కాటకాల్లో కూడా ఎండిపోకుండా ఉంటుంది. ఆ చెరువుని అభివృద్ధి చేసి ఇంకా నీటి నిల్వను పెంచితే తుక్కలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల రైతుల సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ తీర్మానాన్ని ఈ మినీ మహానాడు సాక్షిగా మీ అందరి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది. అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి మండలంలో పంట పొలాలను నష్టపరుస్తున్నటువంటి అడవి జంతువులు, అంటే అడవి పందులైతేనేమి, జింకలైతేనేమి, రైతుల పంట పొలాలని నాశనం చేస్తూ తీవ్ర నష్టభావాన్ని కలిగిస్తున్నాయి. దీనికి విరుగుడుగా ఈ మహానాడు, మినీ మహానాడు తీర్మానంలో
రైతుల పంట పొలాలకు చుట్టూ కంచె వేయించుకునే దానికి ప్రభుత్వం NREGS నిధుల నుంచి కానీ సౌకర్యం కల్పించవలసిందిగా ఈ తీర్మానం ద్వారా ప్రవేశపెడుతున్నాం. ఆమోదించబడుతున్నది. నిత్యం కరువు కాటకాలతో కక్షలు కార్పణ్యాలతో అట్టుడికిపోయేటువంటి పశ్చిమ ప్రాంతాలైనటువంటి మా కటారకొండ, చిట్యాల ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక తక్కువ ఖర్చుతో, చాలా అతి తక్కువ ఖర్చుతో, అంటే ఇప్పుడు ఖమ్మం చెరువు లాగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని నిల్వ చేసే తిమ్మమ్మ వంకకు ఒక చిన్న చెరువును నిర్మాణం చేస్తే చాలా మటుకు వేల ఎకరాల్లో పంటల సాగుకు అనుకూలంగా ఉందంటూ ఈ విధంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది. వెల్దుర్తి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు అన్న ఇంత ముందుకు పెద్దలు చెప్పినట్టుగా వెల్దుర్తి మండలాన్ని పారిశ్రామిక మండలంగా అభివృద్ధి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానం ఆమోదించబడుతున్నది. వెల్దుర్తి పట్టణంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ను నివారించుటకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టవలసిందిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది. వెల్దుర్తి మండలం నందలి చెరువులన్నింటినీ కూడా అందినివా నదులతో నదీ నీళ్లతో నింపాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది. ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏమంటే, మా ప్రియతమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మొట్టమొదటి కానుకగా కృష్ణగిరి మండలం SK నబీ సాహెబ్ గారికి పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే పాటలో రాసినట్లుగా ప్రాణాలను సైతం దారపోసి ప్రజల గుండెల్లో పార్టీని నిలబెట్టినటువంటి కార్యకర్తలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కార్యకర్తలు కొంత అసమ్మతితో ఉన్నారు. కాలం ఏం మించిపోలేదు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మన యువ ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు, ఈ జిల్లాలో రాజకీయాల్లోనే ప్రత్యేక గుర్తింపున్న నాయకులు, మాజీ మంత్రివర్యులు KE ప్రభాకరన్న గారికి, అదే విధంగానే మొట్టమొదటిసారిగా నాకు మార్కెట్ చైర్మన్ గా అవకాశం వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు KE శ్యామ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, అదే విధంగానే పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు పెద్దలు, వారికి అఖండమైన మెజార్టీతో మన కాన్ఫరెన్స్ లో మెజార్టీ ఇవ్వడం, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు, అదే విధంగానే పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పార్టీని నడిపిస్తున్న తిక్కారెడ్డన్న గారికి, సభాధ్యక్షులు పెద్దలు మిత్రులు సుబ్బరెడ్డి గారికి, అందరికీ వేదిక పైన ఉన్న అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మనకందరికి తెలుసు, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక ఆనవాయితీది. ప్రతి కాన్స్టిట్యున్సీలో మినీ మహానాడు, జిల్లాల్లో మినీ మహానాడు, అదే విధంగానే రాష్ట్ర స్థాయిలో మహానాడు జరుపుకునే ఆనవాయితీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు జరుగుతూ ఉంది. ఇందాక మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు. ఆ విషయాల మళ్ళీ మాట్లాడడం బాగుండదు. కానీ ఇక్కడైతే పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం గతంలో రాక్షస పాలన ఉన్న రోజుల్లోనే విరోచితంగా పోరాడి ఈ రాష్ట్రంలో 161 మంది ఎమ్మెల్యేలను మనం గెలిపించుకున్న చరిత్ర మనకుంది. 11 మాత్రమే వాళ్ళు గెలిచినారు, మిగతావన్నీ మనమే గెలుచుకున్నాం. అదే విధంగానే మన కాన్స్టిట్యున్సీలో కూడా
మెజార్టీ రావాలనుకున్న చోట కూడా మనకు మెజార్టీ తెచ్చిన కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే మనం ఎలక్షన్ కంటే ముందు చాలా ఉత్సాహంగా పనిచేసినాం. ఆ ఉత్సాహం ఈ రోజు ఉందా అని చెప్పి ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మేము కృష్ణగిరి మండలంలో స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తే ఆ రాక్షస పాలనలోనే 16 గ్రామ పంచాయతీలు కానీ 11 గ్రామ పంచాయతీలు ఆ రోజు గెలుచుకోవడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం స్థానికంగా పనిచేసే నాయకులము కార్యకర్తలము ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మండల స్థాయిలో మిత్రులు, వెల్లుర్తి నాయకుడు, నా స్నేహితుడు సుబ్బారాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గవర్నమెంట్లో మన కర్నూలు పార్లమెంటు మరి అభ్యర్థి ఆయన మన పార్లమెంటు మెంబరు నాగరాజు గారికి, పెద్దలు గౌరవనీయులు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుర్గారెడ్డి గారికి, మా సోదరుడు కుమారుడు మీ ప్రియతమ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి, అదేవిధంగా సాంబశివారెడ్డి గారికి, ధనుంజయ గారికి, నాగేశ్వర్ గారికి, మరి ఇప్పుడే మాట్లాడి ఆ పార్టీ పని మీద పోయిన తుగిలి నాగేంద్ర గారికి, మరి అదేవిధంగా బతిన మరి వెంకటరామ గారికి, నమసా గారికి, మరి కోయపల్లి కాంతారెడ్డి గారికి, తిరుపాల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తీర్మానాలు చదివారు చాలా చక్కగా. మినిమం మహానాడు మన వెల్దుర్తిలో ఏర్పాటు చేసుకోవడం, రేపు జిల్లా స్థాయిలో కర్నూలు పార్లమెంటు స్థాయిలో తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా సంఘంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా తీర్మానాలు జిల్లాకి కర్నూలు పార్లమెంటుకి సంబంధించిన తీర్మానాలన్నీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టి ఏవైతే మనకు అవసరం ఉందో అవన్నీ కూడా కడప మహానాడులో చర్చించడానికి, మహానాడులో ప్రవేశపెట్టడానికి ఈ కార్యక్రమంతో మనం చేసుకుంటున్నామన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసింది. తీర్మానాలు అయితే చాలా బాగా చక్కగా చదివారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జ్ఞానేశ్వరు, తర్వాత ధనుంజయ, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఏం కావాలో కూడా అడగడంగా ఉంది. ఇవన్నీ కూడా అంటే వచ్చే 5 సంవత్సరాలకు కూడా ఏం కావాలో వీళ్ళు అడిగారు. చాలా సంతోషం. అంటే వచ్చే సంవత్సరం కూడా మరి కే శ్యాంబాబు, మరి మా కుటుంబం తరఫున అందరూ ఎవరెవరు మరి తప్పకుండా మేమే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఇక్కడ కే కుటుంబమే చేస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నా. మరి గత 5 ఏళ్ళలో చూసాం మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాల. ఎందుకంటే బావకో భాగం, ఆమెకో భాగం, కొడుకుకో భాగం. కొడుకు అదేవో సౌండ్ ఇంజనీర్ ఉన్నాడు కదా, ఆయనకు ఒక భాగం, అట్లా 3 భాగాలు పోతారు కదా. ఆ పని మహానాడికి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కువ స్థాయిలో మనం పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మీరు తీర్మానాలు చేసేవి చాలా మరి సహజమైన నిజమైన కోరికలుగా అనిపిస్తున్నాయి. రైతులకు ఏదైతే మరి అవసరమో మార్కెట్ యార్డు, అది వెల్దుర్తిలో పెట్టే కూరగాయల మార్కెట్ యార్డ్ కానీ మా మార్కెట్ కానీ పెట్టే కృష్ణగిరి రైతులకి, ఇక్కడ వెల్దుర్తి రైతులకు కూడా పనికొచ్చే విధంగా కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి ఎంతో ఓపికతో వచ్చి, అంటే మనకన్నా కూడా ఎక్కువగా మెజార్టీ నాగరాజు గారికి ఇచ్చారు కాబట్టి ఆయన బాధ్యత కూడా తీసుకొని ఈ మండలాన్ని ఏ విధంగా, ఈ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డెవలప్ చేస్తారో వాళ్ళ చేతుల మీదుగా ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా మరి త్వరలోనే ఈ ఇండస్ట్రీలో కూడా మరి మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి అవి కూడా ఈ వెల్దుర్తి ప్రాంతంలో చేస్తే ఈ రైల్వే వసతి బాగుంది కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా కూడా నేను వీళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను.
మినీ మహానాడుకు ఇచ్చేసి వేదిక మీద ఆశించినటువంటి మన జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారికి, అలాగే మాజీ మంత్రివర్యులైనటువంటి మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులైనటువంటి కేఈ ప్రభాకర్ అన్న గారికి, మరియు మన పత్తికొండ ఎమ్మెల్యే అయినటువంటి శ్యాంబాబు అన్న గారికి, అలాగే వేదిక మీద ఆశించినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున మరియు వేదిక ముందుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సోదరులారా, ఇప్పటికే భక్తులందరూ వారి యొక్క విధానాలను మన తెలుగుదేశం పార్టీ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాలు చెప్పకుండా నేను కొన్ని 3 అంశాలు మీతో చర్చిస్తాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, గత సంవత్సరం ఇదే టైంలో దాదాపు 1 సంవత్సరం చెప్పాను. మేము ఎంపీగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాల మీద అధికారంలోకి బ్రహ్మాండంగా తీసుకొచ్చిన తదుపరి ఇక్కడ ఎమ్మెల్యేగా శ్యాంబాబన్న గారు, ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా నన్ను గెలిపించిన తర్వాత మేము వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. అందులో భాగంగా మీరు ఒక్కసారి ఆలోచించండి కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ మాత్రం సూర్యమంతా కూడా పని చేయలేదు వాళ్ళు. కానీ వాళ్ళ 5 సంవత్సరాలు ఏం చేయకుండా కూడా మనం సంవత్సరాలు ఏం చేశామనేది వాళ్ళ 5 సంవత్సరాల పనితో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చి సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 4వ తారీఖు వస్తే మన సంవత్సరం ఎగ్జాక్ట్గా 4వ తారీఖు వస్తే జూన్ 4 వస్తే సంవత్సరం. ఈలోపు పత్తికొండకు శ్యాంబాబన్న గారు వాస్తవంగా నేను ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ మొత్తం తిరుగుతాను కాబట్టి నాకు బాగా ఎక్కడ ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలుసు. ఎస్పెషల్లీ పత్తికొండ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, 20 ఏళ్ల నుంచి ఒక కళ, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ రావాలని చెప్పేసి ఒక కళ ఉండేది. దాన్ని సాధించడంలో శ్యాంబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని 11 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయం అది. 2వ అంశం, అందరి నివాసం వచ్చేసి అందరి నివా విడంప కార్యక్రమం జరుగుతూ ఉంటే కూడా దానికి ఎక్కడంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పరిస్థితులు బాగాలేకున్నా కూడా ఖచ్చితంగా స్కూల్స్ని పెంచడానికి ఇంకా పత్తికొండ కాన్స్టిట్యూషన్ మొత్తం అయితేనేమి, అవసరమైతే నా సోదరు కాన్స్టిట్యూషన్ కూడా దేవరకొండకు నిలపాలని చెప్పేసి ఒక మహాసంకల్పంతో ఆనాడు కె కృష్ణమూర్తి గారు ఏ సంకల్పంతో చెరువులు నింపాలని చెప్పేసి సంకల్పించారో ఆ నిర్ణయాన్ని పొలిగిపుచ్చుకొని అన్నిటికీ 210 కోట్లు దాదాపు ఎస్టిమేషన్ చేసి ప్రపోజల్స్ అని పంపించడం జరిగింది. సాధ్యమైనంత తొందరలోనే ఆ 210 కోట్లు శాంక్షన్ అయినాయంటే ఫీల్డ్ ఛానల్స్ వచ్చి స్లూస్లు పెంచి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడం తథ్యం. దాదాపు 40,000 ఎకరాలు ఎక్స్ట్రాగా పడుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్య పాత్ర పోస్తున్న శ్యాంబాబు గారేది, దీంట్లో నో డౌట్. ఎందుకంటే మీకు అందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఒక విషయం, నేను కూడా మీతో ఒక విషయం పంచుకోవాలి. ఎంపీగా గెలిచిన తర్వాత నిన్నటి రోజున మన కర్నూలు నుంచి విజయవాడకు చాలా ఇబ్బందులు పడుతుంటే ఫ్లైట్ రామ్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నోసార్లు నివేదించడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి మధ్యాహ్నం రోజున మన కర్నూలు నుంచి విజయవాడకు ఫ్లైట్ శాంక్షన్ చేశారు. జూలై 2వ తారీఖున మనకు ఆ ఫ్లైట్ వెళ్ళబోతుంది. టైమింగ్ సార్ మనకు ఇచ్చారు. ఇదొక అంశం. 2వ అంశం ఏమంటే, నేను శ్యాంబాబన్న గారికి కూడా ఈ మినీ మహా నుంచి ఒక అభ్యర్థిస్తున్నాను. అన్న, మీ ఆధ్వర్యంలో నేను ఎంపీగా అయితేనని ఎమ్మెల్యేగా తమరు ఇద్దరం కలిసి ఒక పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే భౌగోళికంగా కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే అని చెప్పేసి మనకి తెలియని ఒక ఎక్కడో ఒక ముళ్ళు కూర్చున్నట్టు కొంచెం బాధ ఉందని కొంచెం లేదు తీసుకుందా. కాబట్టి భౌగోళికంగా ఈ వెల్దుర్తికి కృష్ణగిరి మండలం మధ్య మనకి ఉంది కాబట్టి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి స్వయంగా కలిసి ఏది ఏమైనా కూడా గౌరవలతో పాటు మా కర్నూలు పార్లమెంట్ కూడా ఏదో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వెల్దుర్తికి రైల్వే ట్రాక్ కూడా ఉంది కాబట్టి మనకి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మన ట్రాక్ మన మీదనే మారిపోతూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈ 2 మండలాల మధ్య మనం పరిశ్రమలు తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రత్యేక చొరవ తీసుకొని మనం తప్పకుండా ఈ బాధ్యత తీసుకొని మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాం సోదర. ఎందుకంటే ఇప్పుడు మోరవకాలకు సపరేట్ ట్రాక్ వేయాలా, మనకు అటువంటి స్థితి లేదు ఇక్కడ. ఆల్రెడీ వెల్దుర్తి టౌన్లో అవుతుంది కాబట్టి మనకు సదా అవకాశం. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నగారితో కలిసి ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమ తీసుకొచ్చేదానికి కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక విషయం పోతే మిత్రులారా, సోదరులారా, నేను ముఖ్యంగా చెప్తాను, ఏది ఏమైనా మీరు అంతా రాసి పెట్టుకోండి. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ గత ప్రభుత్వ పరిపాలనలో మీకు అంతా తెలుసు. శ్యాంబాబన్న గారికి కూడా తెలుసు. జల్ జీవన్ మిషన్ కింద వాస్తవంగా గత గవర్నమెంట్లో మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వక స్టేట్ గవర్నమెంట్ 40% ఇవ్వాలి. యాక్చువల్గా
సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. ఆ డబ్బులు ఇయ్యక జలజీవన్ మిషన్ కింద ₹1 కూడా మనకు నిధులు శాంక్షన్ కాక ఈ కరువుసీమ ఇట్లా నిలబడిపోయి ప్రతి ఇంటికి త్రాగునీరు లేక అల్లాడిపోతా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనకు కర్నూలు జిల్లాలో కరువుకు మారుతారని చెప్పేసి సార్ స్వయంగా యువగలంలో చూశారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ వెస్టర్న్ పార్ట్ ఎస్పెషల్లీ కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఒక లోగోగా తీసుకున్నారు. అందుకే మనకు నిమ్మల రామారాయుడు గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇచ్చారు. త్రాగునీటి కోసం సపరేట్గా గ్రిడ్లు వస్తూ ఉన్నాయి. గ్రిడ్స్ అంటే భారీ గ్రిడ్స్ వచ్చేసి ప్రతి ఇంటికి నాలా వచ్చిన ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా వస్తుంది. మీకు దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి కూడా ఈ మినీ మహానాడు సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే గుండ్రాలను కూడా మనం సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన కర్నూలు జిల్లాకు హోస్పేట నుంచి తీసుకోండి, మీరు కర్ణాటక నుంచి తీసుకుంటే కర్నూలు పార్లమెంట్ దాటే వరకు దాదాపు 96 కిలోమీటర్లు మన నది నీళ్ళల్లో మన రైతుల గుండెలు కూడా పారిపోతా ఉన్నాయి. ఎక్కడ ఒక చిన్న ఆనకట్ట అంటూ లేదు. కాబట్టి గుండ్రాలను మనం ఖచ్చితంగా సాధించగలిగినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అది వచ్చిందంటే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం ఉంటుంది. దేవుని దయ వల్ల వాస్తవంగా పత్తికొండ కొంచెం అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గానికి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పోవడం వల్ల కొంత అవకాశం ఉంది. మిగతా పార్లమెంట్ అంతా చాలా కరువుతో అల్లాడిపోతా ఉంది. కరువు సీమ ఏదంటే మన కర్నూలు పార్లమెంటే 25 పార్లమెంట్లకి ఇలా చాలా వెనుకబడిన పార్లమెంట్ అయితే మన పార్లమెంటే. కాబట్టి మీరంతా కూడా మాకు సహకరించాలా. ఏదేమైనా కూడా ఏదో మేము గెలిపించామని కాదు, మీరంతా మమ్మల్ని వెళ్తుండి నడిపించాలా. నడిపించడం అంటే ఏమంటే చెప్పేది, రాబోయే ఎలక్షన్ లో శ్యామారన్న గారికి ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ముందుండి అఖండ మెజార్టీ ఇవ్వాలి మనం. ఎందుకంటే ఆ రంగం ఇచ్చినప్పుడే మన ప్రాంతం డెవలప్ అవుతుంది. మేము కూడా మీరు ఇచ్చేటువంటి ఆ గెలుపుని మేము తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు పెట్టి, సార్ మా దగ్గర ఇంత మెజార్టీ వచ్చింది, ఇంత ఈ విధంగా మేము పనిచేస్తున్నాం కదా, మా కార్యకర్తల మనోభావాలు మేము గౌరవించాల్సిందే, ఏది ఏమైనా కూడా మాకు నీళ్లు రావాల్సిందే, త్రాగడానికైనా సాగునీటికైనా సరే అని చెప్పేసి మేము ఫైట్ చేయడానికి మీరంతా మాకు చేతులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మిగతా మీకు రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో కార్యకర్తలకు నేను చెప్పేది ఏమంటే, మీకు ఒక చిన్న మాట పెద్ద మాట ఏదని చెప్పగలను. నేను సాధారణ ఎంపీటీసీని, మొన్నటి వరకు మీలో అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని. ఈ రోజు ఎంపీగా వచ్చారంటే తెలుగుదేశం పార్టీ యొక్క పుణ్యమే. కాబట్టి కార్యకర్తలు కూడా మాకు పదవి రావాలి అని చెప్పేసి అనుకోకండి. మనకు వస్తుంది ఒక గంట అటు ఇటు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక తండ్రి 3 కొడుకులు ఉంటే న్యాయం చేయాలంటే గంట అటు ఇటు కావచ్చు. ఆ విధంగా కాబట్టి శ్యామబాబు గారు కూడా మీ గ్రామ స్థాయిలో తినేవి, మండల స్థాయిలో తినేవి, ఏ విధంగా ఎవరికి ఏం చేయాలో దాంట్లో భాగంగా న్యాయం జరిగి తీరుతుంది తెలుగుదేశం పార్టీలో. కాబట్టి మీరందరూ కొంచెం చొరవ తీసుకొని శ్యామబాబు గారికి వెంట ఉండి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ టార్గెట్ పెట్టుకొని మీరు మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సుబ్బరాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి, అలాగే మన అందరిలో ఒకరు ఎంపీటీసీగా ఆ టీసీ పక్కన పెట్టేసి ఎంపీ అయిన బత్తిపాటి నాగరాజన్న గారికి, ఇంకా ఎల్లప్పుడూ మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని డేగ కట్లు పెట్టుకొని చూస్తున్న మా తిక్కరాజన్న గారికి, మరి వేదిక పైన ఉన్న సామరెడ్డి గారికి, ధనుంజయ అన్నకి, జ్ఞానేశ్వర్ గౌడ్ మా సోదరుడు జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నకి, మా నబీ అంజయ్కి, మా పెద్దలు బతిని వెంకటరామన్ అన్న గారికి, బోయినపల్లి కాంతిరెడ్డి గారికి, బలరామన్నకి, రామనాయుడు గారికి, సోదరుడు లోక్నాథ్ కి, సుధాకర్ కి, అలాగే 2వ ఎరా, 3వ ఎరా, 4వ ఎరా పెద్దల లీడర్లందరికీ పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా మా బాబాయ్ ఇందాక అన్నాడు, వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారాలు. నా కుటుంబ సభ్యులు ముందరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మరి ఇన్ని రోజులు మనం అందరము గత 5 ఏళ్లుగా ప్రతి ఒక్కరం కూడా నాగారు నుంచి తీసుకొని ఆడ కొనాక కూర్చునే దాకా ప్రతి ఒక్కరం కూడా నరక యాత్రలు చూసినామా లేదా? ఊర్లో తిరుగుతే ఊర్లో తిరగకుంటా అంటారు. మనము ఏదైనా ఒక మంచి పని చేయాలా, ఊర్లో ఒకటి దేవుణ్ణి కార్యక్రమం చేస్తామంటే మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు. మీకు అందరికి గుర్తుందో లేదు కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి అలాంటి నరకం నుంచి మీ అందరి దయ వలన, మీ అందరి కృషి వలన మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తికొండలో నిలబెట్టుకోగలిగినాము. మరి ఆ నమ్మకాన్ని మీరందరూ కల్పించినందుకు మీ అందరి పైన హుకుం చెలాయించుకుంటా అవి చేయడానికి కాదు, మీ అందరికి సేవ చేస్తూ మీ అందరి ఇల్లులు మనం అందరం మంచిగా ఉండాలని చెప్పి ఒక ఆశతో మీరు పనిచేసుకుంటా పోతున్నాం. మరి మీ అందరూ కూడా బాగా ఆలోచించండి. మనకి ఉన్న మన కర్నూలు పార్లమెంట్ లో
ఇప్పుడు ఫస్ట్ స్థానంలో పత్తికొండ ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే మన అందరం కూడా పేదలం, రైతులం, కష్టము. మనం పనికి బయటికి పోకపోతే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు, అట్లాంటి వాళ్ళం మనం అందరం. మరి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మనము ఒక ఆధారం కలిగియాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారుగా పోయి మేము కూర్చొని ఉంటే మనకి 400 మెగావాట్ల టాటా సోలార్ ప్లాంట్ మనకి ఒకటి శాంక్షన్ చేశారు. అదే కాకుండా గ్రీన్కో వాళ్ళతో మనం ఫ్యాన్లు శాంక్షన్ చేయించుకున్నాం. మరి నిమ్మల రామనాయుడు గారు మినిస్టర్ గారు వస్తే మంత్రినేవా మా కాడ నుంచి పోతుంది, మాకు 18 స్లూసులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయనని వేధించి ఆ 18 స్లూసులు కూడా ప్రతి ఒక్క ఊరు కాడు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఇవన్నీ చేసేది ఆ స్లూసులు వెళ్తే కంపల్పాడులో మా ఇంటి కాడికి నీళ్ళు వచ్చేది కాదు. మనము ఆ ఊర్లో ఆయకట్టు పెంచుకుంటాము, ఎల్లప్పుడూ మన కాడ నీళ్లు స్టోరేజ్ పెట్టుకుంటాము. ప్రతి ఒక్క రైతు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందర తీసుకొని పోయి ఈ పండు కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మరి పోయినసారి మీరు చూశారు కదా, 5 ఏళ్ళు ఏమన్నా చేసినారంటే ఊర్లో సచివాలయాలు కట్టినాము, అక్కడ అది కట్టినాము అంటున్నారు. కానీ ఏదానికి పనికి వస్తుంది? ఆడ కుక్కలు దూరి, ఆడ కుక్కలు గిక్కలు ఆడ నక్కలు దూరి ఆడ అల్లరి చేస్తున్నాయి తప్ప ఆ సచివాలయానికి ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి. మరి మనం వచ్చిన వెంటనే మనము మన పిఆర్ మినిస్టర్ తో మాట్లాడుకొని ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలని చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఏదో విధంగా ఒక రోడ్ వేసి మన శిలాఫలకాలు పెట్టేటట్లా మనము చేశాం. మరి ఇదే కాదు, ఇప్పుడు ఒక్క సంవత్సరమే అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా అమలుపరుచుతారు. ఇది సభాపూర్వకంగా నిర్భయంగా చెప్తున్నాను. ఎందుకంటే మేమందరం కూడా అసెంబ్లీలో సూపర్ 6 మనం చెప్పాము, ప్రజల్లోకి పోవడానికి మాకు ఇబ్బంది ఉంది, మీరు దయచేసి దీనిపైన మీరు పెట్టండి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము బడ్జెట్ ప్రకారంగా మనము ఇది ఇస్తే మనకి ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అని ఆలోచన చేసి ఆ సూపర్ 6 పథకాలు పెట్టాము. కంపల్సరీ ఏదైతే చెప్పామో ప్రతి ఒక్క పథకము మనము పబ్లిక్ లకి వదులుతాము, మీరు నిర్భయంగా ఉన్నారని మా అందరికి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మీ అందరితో కూడా నాకు వెల్దుర్తి మండలం వాళ్ళతో, ఎస్పెషల్లీ వెల్దుర్తి మండలం వాళ్ళతో ఒక చిన్న మనవి. కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, ఆడ కొన్ని ఊర్లలో అయితే తలలు వలిగినాయి, రక్తాలు వారినాయి, చాలా రకాలుగా అల్లర్లు జరిగినాయి. మరి మీరందరూ అయినా కానీ గట్టిగా నిలుచుకొని మన వెల్దుర్తి మండలంలో మన తెలుగుదేశం పార్టీ 2500 మెజారిటీ తెచ్చినందుకు మీ అందరికి మరి చేతులు ఎత్తి నమస్కారాలు. మరి ఆ రోజు ఉన్న ఐకమత్యం ఈ రోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు సభాపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా సవాలు చేస్తున్నాం. కలిసి ఉంటే కలుగు సుఖం, లేకపోతే మరి అందరం కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. ఒకరు ఎంపీపీగా ఒకరు సెక్యూరిటీగా నిలుచుకుంటే వాడు సెక్యూరిటీ పడగొడతాం, వాడిని ఎంపీపీ వీడిని పడగొడతామని చెప్పి ఆ దురాచరణలు పెట్టుకోకండి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే రాబోయే కాలంలో దబిడియే, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎంత పెద్ద నాయకుడైనా కానీ పార్టీకి మోసం చేస్తున్నాడంటే ఒప్పుకునేది లేదు. ఇది ఈ సభాపూర్వకంగా మీ అందరికి కూడా నా తరపు నుంచి ఒక వాగ్దానం మాదిరి ఇస్తున్నాను. మరి ఒక సంవత్సరంలోనే ఏదైతే పనులు ఆగిపోయినాయో ప్రతి ఒక్క పనులు కూడా టేకప్ చేశాము. మరి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. మీ అందరూ కూడా సహకారం ఇస్తే 100% గా మన వెల్దుర్తి మండలమే కాదు, మన పత్తికొండ ఈ పక్కన ఉన్న ఆలూరు కాన్స్టిట్యున్సీ కూడా సస్యశ్యామలం చేసే రూపకల్పన మేము దిద్దుతున్నాం. మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని వస్తాం. ఎప్పుడు వచ్చినా కానీ పత్తికొండ, తుగ్గలి, మధ్యకెర సైడ్ ఉన్నారు. ఈసారి వెల్దుర్తి మండలానికి పిలుచుకొని వచ్చి మన పరిస్థితిని చూపించి మనము ఆయన కాలం నుంచి ఇంకా ఏమైనా వరాలు తీసుకుంటామని మీ అందరికీ సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి రాబోయే కాలంలో సర్పంచ్ కావాలా, నాకు ప్రతి ఒక్క ఊర్లో ఎంపీటీసీ కావాలా, మండలాల్లో జడ్పీటీసీ కావాలా, ఎంపీపీ కావాలా. మీ అందరూ అపోజిషన్ లో ఉంటే మనందరం కూడా ఐకమత్యంగా ఆడు పైన వాళ్ళతో పోట్లాడి, అధికారులతో పోట్లాడి పనులు తెచ్చుకునే విధానంగా మనం ఆలోచన పెట్టుకొని ముందరికి పోవాలి. మరి చాలా మటుకు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాము. అది మా తిక్కారెడ్డి అన్న గారి వాకులు రావాలా, నేను సొంతంగా చెప్పుకుంటున్నాను. మా అన్నగారు బైక్ ఇచ్చినప్పుడు ఆయన తిడతాడో మంచిగా చెప్తాడో ఆలోచించుకొని వెయిట్ చేస్తాం. మరి ఇదే రూపంలో ఇది ఎంతైతే గ్రాండ్ సక్సెస్ ఈ రోజు చేశారో మినీ మహానాడుని
ఆ రోజు మనం తుక్కలి మండలంలో చేయడము, అక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అయినది. ఆ పాతకాలం ఒక 8 ఏళ్ల కిందకి నాకు గుర్తుకొస్తుంది. మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించినందుకు మీ రుణము నేను ఎల్లప్పుడూ మర్చిపోకుండా మీ అందరికీ సేవ చేసుకుంటాను అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ నమస్కారం చెప్తూ జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న ఎన్టీఆర్. వెల్లుర్తిలో జరుగుతున్నటువంటి మహానాడుకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సుబ్బరాయుడు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకరణ గారికి, పెద్దలు మన కర్నూలు జిల్లా బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరు ఊహించినటువంటి కేఈ కృష్ణమూర్తి గారి తర్వాత మన తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలిచినటువంటి బస్తిపాటు నాగరాజు గారికి, మీ అందరి అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారికి, వేదిక పైనటువంటి జ్ఞానేశ్వర గౌడ్ గారు, అలాగే మా మధ్యకేర లీడరు ధనుంజయ గారు, సాంబశివరెడ్డి గారు, అలాగే మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తి వెంకటరామన్ గారు, నవి గారు, కాంతారెడ్డి అన్న గారు, బలరాం గారు, రాము గారు, అలాగే లోకనాథ్ గారు, తిరుపాల్ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. ఈ పేర్లందరికి కూడా పేర్లు చెప్పకపోయినా కూడా మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. కింద ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రభాకరన్ అన్నట్లు కేఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో మినీ మహానాడు జరిపేదానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మైకు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మీకు మంచి జోష్ రావాలా, మంచి పనులు కావాలా అని చెప్పి మాట్లాడతాం. కానీ నేను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొంచెం ప్లస్ మైనస్ అన్ని ఉంటే అదే తెలిస్తేనే ఏదైనా చంద్రబాబు చెప్పేదని నాకు వచ్చేది. కరెక్టా? మా ఎంపీ గారు నా ఎంపీటీసీ నుంచి ఎంపీ అయినాను, మీకు 1 గంట లోపల అటు ఇటు 1 గంటకి మీకు కూడా పదవి వస్తుందని చెప్పా. ఇప్పుడు బోధిలో 1 గంట అయితే వాడు నాయంట పడతాడు పదవి, నాకు కానీ సోదరులారా, బస్తిపాటి నాగరాజు గారు చెప్పింది ఏమంటే ఓపిక అవసరం. రాజకీయాలు ఓపిక చాలా అవసరం. ఆయన ఒక లెక్చర్ గా చూశాను నేను. ఆ లెక్చర్ ఉద్యోగం మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ చేశాడు, తర్వాత ఎంపీటీసీ అయ్యాడు, మండల పార్టీ ఎంపీపీ కావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తే ఆయనకు అదృష్టం దక్కన, కానీ ఎంపీగా అదృష్టం దక్కింది. చాలా ఓపిక అవసరం రాజకీయాలు. తర్వాత ముఖ్యంగా మేము బాగుంటే, అంటే మేమంటే తిక్కారెడ్డి, ప్రభాకరన్, శ్యాంబాబు అని కాదు, మా లీడర్లు బాగుంటే, లేక గ్రామ నాయకులు బాగుంటే, లేక మండల నాయకులు బాగుంటే, గ్రామ నాయకులు బాగుంటే గ్రామం బ్రహ్మాండంగా ఉంటుంది. మెజార్టీ ఆర్టీ సిక్కల మీద వేసుకొని వస్తారు. మండల నాయకులు బాగుంటే బ్రహ్మాండంగా వస్తారు. ఇప్పుడు వెల్దుర్తి మండలం ఉంది, జ్ఞానేశ్వర గౌడ్ విషయాలు చెప్పి అక్కడ చెప్తే, సుబ్బరాయుడు ఇక్కడ చెప్పా, రెడ్డి ఆ రెడ్డి ఇక్కడ చెప్తే, మళ్ళీ ఈ రెడ్డి ఇట్లా చెప్తే, మా వేటి వాళ్ళని చెప్తే అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి మీరు చెప్తారు. మరి మీకోసం వచ్చి మేము సబ్జెక్టులు మాట్లాడాల్సి వస్తాం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు కలిసి దినాలు సాయంకాలం ఆఫీసులో కూర్చొని ముందు మాట్లాడేదానికి, అదే మాట్లాడేదానికి రాజకీయం సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరు జెడ్పీటీసీ అవుతారు, మండల ప్రెసిడెంట్ అవుతారు, అన్ని రకాలుగా వస్తుంది. జెడ్పీటీసీ అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యేదానికి ఆటోమేటిక్ కేవీ వాళ్ళ కూటమి. కరెక్టా కదా? అంతే కదా? కాబట్టి మళ్ళీ ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో కేఈ అంటే ఒక బ్రాండ్. కేఈ కుటుంబానికి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక మనం మినిస్టర్లో లేమని నేను అనుకుంటున్నా, అంతే ప్రభాకరణ. కానీ ఎప్పుడు
క్యాబినెట్ లో ఉండేటువంటి వాళ్ళు మనం ఈసారి మనం అది కొంచెం అటాచ్ అయింది మళ్ళీ అయిదాం. కానీ వాళ్ళు మంత్రి పదవి ఉందని కానీ ఎమ్మెల్యేగా ఉండినా కానీ ఎంపీగా ఉండినా కానీ ఏది ఉండినా కానీ నా ప్రాంతానికి ఏమి చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశమే లేదు కేఈ కుటుంబానికి. నేను 14 నుంచి 19 మంత్రాలయం ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత అక్కడ ఉంటే కేఈ కృష్ణమూర్తి అన్న గారు డిప్యూటీ సీఎంగా ఉంటే తిక్కారెడ్డి ఏమి ఇట్లా ఉంది చెరువు దీన్ని చేసుకోవాలి కదా, లేదన్నా 280 కోట్లు అవుతుంది అని చెప్తే నువ్వు రా అని చెప్పి చంద్రబాబుతో కొట్లాడి ఒక పులికన చెరువుని అనేది చేపించినటువంటి మహానుభావుడు కేఈ కృష్ణమూర్తి. చాలా చెరువులకి నీళ్లు వదిలినప్పుడు తిక్కారెడ్డి నేను వస్తా అంటే రైతుల మీద వల్ల మారినటువంటి ప్రేమ ఒక కేఈ కుటుంబానికి ఉంది. ఈ చెరువు ఎన్ని నీళ్లు వాడుతుంది ఎన్ని వాడుతుంది అని చెప్పి ఆయన లేకపోతే ఆయన సోదరుడు ప్రభాకర్ గారిని తీసుకొని పోయి చాలా చెరువుల నుంచి రైతులకు నీళ్లు ఇప్పించినటువంటి మేము ఈ రోజు అందరూ కూడా మీ యొక్క పోతా ఉంది. ఈ చెరువులకు నీళ్ళన్నీ కూడా ఒక కేఈ కృష్ణమూర్తి గారన్న చలువే మరిప్పుడు తూములు పెట్టేదానికి మళ్ళీ ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు గారు వచ్చారు. మేమంతా అంత జిల్లా ఉమ్మడి జిల్లాలో 14 జిల్లాలు చూసినప్పుడు మెరిట్ వేస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు, మార్కులు వేస్తా ఉంటాడు. యా ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం లేదు, ఏదైనా లంచం ఉందా, కంచం ఉందా, మంచం ఉందా అని చూస్తూ ఉంటాడు. కానీ మీ ఎమ్మెల్యేకు మంచి మార్కులు వచ్చినాయి. ఎందుకనంటే ఎవరితో చేయబట్టకుండా వచ్చిన వాళ్ళతో మాట్లాడి అవసరమైతే 2 కోపగించుకొని ఇచ్చేస్తాడు కానీ కడుపు కొట్టేది లేదు. మీపైతే కొట్టాడు, ఖచ్చితంగా పని చేపించేసాడు, చాలక ఉందని చెప్పేసి నేను గమనించాను. అలాగే సోదరులారా, ఈ మినీ మహానాడు ఈ రోజు అయిపోయింది. రేపు కర్నూలులో కమ్మ సంఘంలో మన జిల్లా మహానాడు, కర్నూలు జిల్లా మహానాడు జరుగుతుంది. అలాగే 27, 28, 29లో ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో ఈసారి మొట్టమొదటిసారిగా మనం మహానాడు జరపబోతున్నాం. ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి కూడా రేపు రావాలి, మళ్ళీ 27, 28 అక్కడ కూడా రావాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తల విషయానికి వస్తే మా సోదరుడు ఎంపీ నాగరాజు గారు చెప్పినట్లు ఖచ్చితంగా అవకాశం ఇచ్చే బాధ్యత మాది. పార్టీలో ఇస్తాం, గవర్నమెంట్ లో ఇస్తాం, రేపు గ్రామ సర్పంచులుగా ఇస్తాం, ఎంపీటీలకు ఇస్తాం, ఎంపీపీలకు ఇస్తాం. అలాగే మన ఇప్పుడు ఈ నవాబుకి ఇది ఇచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక్కొక్కరికి స్టార్ట్ అయినాయి పదవులు, అందరూ కూడా పదవులు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా శ్యాంబాబు గారు కానీ కేఈ ప్రభాకర్ అన్న గారు కానీ మీరు ఎవరు చెప్తే వాళ్ళకి మంచి పదవులు ఇస్తాం. అలాగే మేము కూడా గ్రేడింగ్ చేసి చూస్తాం. ఎందుకంటే నా బామార్ది ఎవరు పత్రేంద్రనాథ్ గారు ఉన్నారు, ఎందుకంటే మాది జెపీ చైర్మన్ ఆయన. రాత్రి ఫోన్ ఏం బావా నాకేం రాలేదు లిస్ట్ అంటాడు, టీవీ చూస్తుంది. నాకే తెలియదు ఇంకా టీవీ వచ్చింది, బావా నా పేరు లేదు అంటాడు. వస్తుంది యాటికి పోతుంది, పోయి ఆల్రెడీ ఎప్పించాను అన్ని మీకు కురువులకి అవుతామని ఓపిక కరెక్టేనా కదా. కొంచెం అంతా చూడాలి కదా, అన్ని కుల సమీకరణ లేక బీసీ ఎస్సీ ఎస్టీ ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అన్ని రకాలుగా కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బస్తిపాటి నాగరాజు గారు చెప్పినట్టు, ప్రభాకర్ అన్న చెప్పినట్టు రాజకీయాల్లో చాలా ఓపిక అవసరం. ఎందుకనంటే ఆ ఓపికే మనల్ని గెలిపిస్తుంది, ఆ ఓపికే మనల్ని పైకి తీసుకొస్తుంది. అలాగే ఇంకా మొత్తానికి వస్తే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొని వచ్చి నెల బట్టలు రోడ్లు వేయలే, సిమెంట్ రోడ్లు వేయలే, కరెంటు రేట్లు బిల్లులు పెంచా, ఏం కాలో చెప్పా. కానీ నెలకు బటన్ నొక్కుతాను నా కొడకలని మీరు నాకు ఓటేయండి అండి. ఏమంటే మనం బటన్ నొక్కుతాను మీరు ఓట్లేయండి అంటే ఎక్కడ పోయిందంటే తంతాను కొడకాన్ని ఓటు అయిపోతే స్థితికి వచ్చేసింది. ప్రజలు రాత్రి ఎలక్షన్ లో పోయిన సంవత్సరం ఎప్పుడు మేము చూడలే, రాత్రి 9 గంటలకు 8 గంటల వరకు లైన్లలో ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పట్టుకొచ్చేసి. నేను చెప్పేది ఏమంటే ఇంతమంది చాలా మంది నాయకులు మా ధనంజయ చెప్పారు, నాకు దామర్ రోడ్ వేసినాడు, కేఈ శ్యాంబాబు 4 కోట్లు పెట్టాడు, ఇంకోనేమో 4 కోట్లు 6 కోట్లు 10 కోట్లు అని ఆయన వాళ్ళ ఊళ్ళో ఈ నీళ్ళు ఇచ్చినందుకు బాయిలో ఊట వచ్చింది ఈత కొడతామని చెప్పాడు. ఒరే నాయన, ఫస్ట్ రాజకీయం చేసేది నేర్చుకోండి. ఆ గ్రామంలో ఎవడు గట్టి లీడర్ ఉన్నాడు వాణ్ణి పట్టుకోండి ఫస్ట్.
ఈ పథకాలు తెలుగుదేశం ఇచ్చింది, వైఎస్ఆర్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, కమ్యూనిస్ట్ ఇచ్చింది, దాని వల్ల ఓట్లు రావరా నాయనా? మీకు దండం పెడతాను. ఓట్లు రావాలంటే లీడర్షిప్ బలంగా ఉండాలా, లీడర్షిప్ బలంగా ఉండాలా. ఆ అమ్మలో తెలుసు, ముసలోళ్ళకు ముత్తుకోళ్ళకు చిన్నవాళ్ళకి ఎవరు వచ్చిన సీఎం అయినా పెన్షన్ అనేది చెప్పేది ఖచ్చితంగా ఇస్తాడు ఇంటికి వచ్చిన వాళ్ళకి, తెలుసు కదా. కానీ మా ఊర్లో ఉండే లీడరు చిన్నమ్మ బాగుండవా, పెద్దమ్మ బాగుండవా, అక్క బాగుండవా అని వాళ్ళని కలుపుకుంటే ఓట్లు వస్తాయి తప్ప మీరు ఈ బటన్ నొక్కితే దుడ్డిస్తే మనకు పథకాలకు ఎప్పుడు ఓట్లు రావు. అభివృద్ధి చేసినప్పుడు ఓట్లు రావు. అంటే చంద్రబాబు నాయుడు ఓడిపోకూడదు, అంత డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు. అమరావతి కానీ ఉమ్మడి రాజధాని కానీ మనం ఎంత డెవలప్ చేసినా కూడా ప్రజలు తీసుకుపోయి మన అవతల వాడేసింది. దానికి కారణం ఏమంటే మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు మేము మర్చిపోయినాం కాబట్టి. మీరు మర్చిపోతే కొంచెం మీరేం చేస్తారు, భుజానికి జెండా చిన్న కింద అవతల వేసేస్తారు. కరెక్టా కదా? మీరు కార్యకర్తలు కట్టి ఉంటే మళ్ళీ మనదే శ్యాంబాబు మళ్ళీ మంచి మెజార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు. కాబట్టి తర్వాత ఇంకా కొంతమందికి బాధపడచ్చు. కొన్ని గ్రామాలు, అన్ని గ్రామాలు కాదు, నా మాదిరి టవల్ వేసుకుంటాడు పసుపచ్చ, అంగు కూడా పసుపచ్చ ఉంటుంది. వాడు ఎవరిని రాయిదా ఊళ్ళో నరొక్కడే ఉండాలంటాడు, నరొక్కడే ఉండాలా. తెలుగుదేశం అంటే నానే, వేరే ఎవరు రాకూడదు. ఊరేనైనా ఓట్లే నీకు మనుషులు కావాలంటే ఏమవుతుంది. మా నాయన పుట్టినప్పటి నుంచి రావాలనుకుంటుంది నానే అంటాడు. ఓట్లు రావురా నా కొడుక, నీ బూతు చూసుకోరా సంబంధం నానే. అటువంటి వాళ్ళతో చాలా డేంజర్. శ్యాంబాబు చెప్తా, నేను మొత్తం ఇప్పుడు జిల్లాలో కంప్యూటర్లు వచ్చే చంద్రబాబు నాయుడు మాకు చదువు రాకపోయినా నాకు ఈ కంప్యూటర్ నేర్పించాడు. పత్తికొండ నియోజకవర్గంలో 50 బూతులు ఏం రాలేదంటే అది లాస్ట్ పూర్తి ఏమైంది. 19 ఎలక్షన్ చూసుకొని అవతలకి ఎవడన్నా గట్టోడంటే వాళ్ళు పిలుచుకునే బాధ్యత నాకు అప్పగించండి అని ఏం చేయలేదు. శ్యాంబాబుని కూడా వీళ్ళు అడిగేది వాళ్ళకి దండేసి పిలుచుకోవడమే. పార్టీ బలం కావాలా, తెలుగుదేశం మళ్ళీ గెలవాలా. గెలిస్తే కదా రేపు మళ్ళీ ప్రజలకు మేలు చేసేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మనం ఎప్పుడు కూడా 100 99 ఒక్క మార్క్ వస్తే పాస్ అయితే లేదు, 100 వస్తుంది అంటారు. ఆ ఒక్కటే కదా పోయింది. 99 100గా ఒకటి వస్తే 100 అయితే. ఇంకా కొంతమంది ఉంటారు నాయకులు, ఇప్పుడు కేఈ అంటే 1, 4 0 10 అయింది. ఇంకొక నాయకుడు వచ్చినాడు 100 అయింది. ఇంకోటి సార్ 1000 అయింది. మా గౌడ్ వచ్చే 10,000 అయింది. గౌడ్ మీ చంద్రపురాలు వచ్చిన 10,000 ఇచ్చినారు, వచ్చిన 10,000 ఇచ్చారు. మా బావ ఉన్నాడు భద్రంగాడు, బావా నన్ను వస్తే 1,00,000 బావా కేజీ వాళ్ళదంటే. ఇంకా అతను వచ్చి మా తిరుపాలు, అన్నా నేను దళితుడా, నన్ను వస్తే 10 లక్షలు రావానేమ్మా అతను. ఊరే నాయన మనంత సున్నాలు రా, వాళ్ళు ఊరుతున్నారా ముందు ఫస్ట్. ఆ ఒకటిన్నది మనం సున్నాలు జమైనాం రా, అది తెచ్చుకుంటారా నాయనలారా. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఇంక నేను సినికా చేసుకొని రాత్రి కూడా ఆడిపోతాను, వాళ్ళు వాకింగ్ ఎవరు సీఎం ఇంటికాడ పోతే నాకెవరు వాకింగ్ వస్తారు. అదే కేఈ ప్రభాకర్, కేఈ శ్యాంబాబు, కృష్ణమూర్తి పట్టుకోవచ్చు వాకింగ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి లీడర్లకు కార్యకర్తలకు నేను చిన్నగా చెప్తా, కొంతమంది బాధపడిన నాకేమి ఇబ్బంది లేదు. నాకు ఇచ్చిన జాబే తెలుగుదేశం పార్టీని కాపాడమని ఇచ్చే చంద్రబాబు సర్కారు తీసుకొని ప్రతి బూత్ లో మెజార్టీ రావాలి. రేపు సర్పంచ్ ఎన్నికల్లో అన్ని చోట్ల గెలవాలి. అవసరమైతే ఏకగ్రీవం కావాలి, ఎంపీటీసీలు గెలవాలి, ఎంపీలు గెలవాలి. దాన్ని బట్టే పనిచేయాలి. మీరు ఖచ్చితంగా మీ మండలం పెద్దది, అందులో కేఈ వాళ్ళకు చాలా తాలూకాలో పట్టుంది. మీరు మంచి జెడ్పీటీసీలు గెలుచుకొచ్చి ఆటోమేటిక్ గా జిల్లా పరిషత్ చైర్మన్ మీకే ఇచ్చే బాధ్యత, ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ వెల్దుర్తి మండలం చాలా కష్టాల్లో నుంచి, చాలా ఇబ్బందుల్లో నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చుకుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ జెండా అది నిలబెట్టుకోవాలంటే ఏం చేయాల్సిన పనిలే. మనం ఉన్న నాయకులు మన సంగతి కష్టపడి పని చేసుకుంటే మంచిగా ఉంటే కూడా మనల్ని ప్రజలు గెలిపిస్తారు. అలాగే ఎన్నికల ముందు చాలా చోట్ల నేను కూడా మీటింగ్ జిల్లా అధ్యక్షుడు ఎన్నికైతే శ్యాంబాబు అయితే ఏమన్నా గలాట్లయితే అదైతే ఇదైతే దండి చెప్పి ఈరోజు కర్నూలు జిల్లాలో టాప్ లో ఉన్నాడు. ఎక్కడ ఒక గలాట లేదు, ఒక ఇది లేదు. ప్రజలు కోరుకునేది అది. నాకు సాయం చేయకపోతే మన, నాకు పని చేయకపోతే మన రంకులు లేకుండా చాలా పాటు ఉండదు. కరెక్టేనా?
మా పిల్లలు చదువుకుంటే చాలు, మా పిల్లలు ఉద్యోగాలు వస్తే చాలు, మా పిల్లలు బాగా పెళ్లిళ్ళు అయితే చాలు, లేకుంటే 14 గ్రాములు అప్పించని పెళ్లి చేసుకుంటాం వాళ్ళతో. రంగు మాత్రం ఎవరు కోరుకోవద్దని కూడా నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.